మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, పెట్టుబడి విషయానికి వస్తే చాలా మంది కూడా అంటే హ్యూజ్లో పెట్టుబడి ఎందుకు, రిస్క్ లేకుండా చిన్న పెట్టుబడితో స్టార్ట్ చేద్దామని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న పెట్టుబడితో ఇనిషియల్గా బిగిన్ చెయ్యాలి అంటే ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, పెడితే మనకి ఎంత వస్తుంది? సో వాటి గురించి ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఒక అతనితో మాట్లాడుతుంటే ఈ విషయం జరిగింది. ఇది మీ అందరితో షేర్ చేసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయం. అయితే ఒక కాలేజ్ స్టూడెంట్ కలిసారనమాట. సో కలిసిన తర్వాత అంటే మా వీడియోస్ చూసేసి చెప్పారు, సార్ ఎప్పుడు 10,000 నెలకి, ₹1,00,000 నెలకి, ఆరు ₹1,000 5,000 అంటే మాలాంటి స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళాలి, మరి మేము ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి? ఐఎమ్ జస్ట్ అ టీనేజర్, ఐఎమ్ అబౌట్ 18+ ఉన్నాను నేను, నాకు ఓటు హక్కు ఉంది, నాకు పాన్ కార్డు ఉంది, కానీ నా దగ్గర మరీ అంత డబ్బులు ఉండవు పెట్టుబడి పెట్టడానికి. సో ఏం చేయాలి అంటే బేసిక్గా ఏంటంటే మీకు ఏం కావాలి అని చెప్పి అడిగా. మీ మోటో ఉంటుంది కదా, మీకు ఒక గోల్ ఉంటుంది, మీరు చదువుకున్న తర్వాత జాబ్ చేయాలనో వ్యాపారం చేయాలనో ఉంటుంది కదా. సో పెట్టుబడి పెట్టినప్పుడు మీకు ఎంత కావాలి, దాని గురించి టార్గెట్ ఏం పెట్టుకున్నారు మీరు? బికాజ్ యూఆర్ యంగ్ కాబట్టి, యూఆర్ బిలో 20 కాబట్టి డెఫినెట్గా మీరు ఒక 30-40 సంవత్సరాల మీ దగ్గర టైం ఉంది. సో కాబట్టి ఇప్పటి నుంచే మీరు ప్లానింగ్ చేస్తే దాదాపు మీరు ఒక కోట్లాధికారి అవ్వచ్చు. కానీ ఎలా సార్, అది పాసిబుల్ ఎలా సార్? మీరు 5,000 అంటే నేను పెట్టలేను, ఎందుకంటే అంత పాకెట్ మనీ నాకు రాదు. అండ్ ఐఎమ్ అ స్టూడెంట్, 18+, 19 ఇయర్స్ ఏజ్లో ఉన్నాను. ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే నాకు అంత డబ్బులు మిగలవు. ఏదో మాకు బస్సు ఖర్చులకు డబ్బులు ఇస్తుంటే అలాంటి కైండ్ ఆఫ్ ఆ ఛాన్స్ కూడా ఇప్పుడు లేదు. ఎందుకంటే డాడీనే డైరెక్ట్గా బండిలో పెట్రోల్ కొట్టిస్తున్నారు, డబ్బులు కూడా చేతికి ఇవ్వట్లేదు. ఇస్తే ఎప్పుడన్నా అమ్మ ఒక ₹10, ₹20 నెలకు ఇస్తారు. మరీ అంత తక్కువ ఎలా బాబు అంటే మాది చాలా కన్జర్వేటివ్ కుటుంబం సార్, వీఆర్ వెరీ మిడిల్ క్లాస్ పీపుల్ కాబట్టి సో బాగా ఆలోచించుకొని ఖర్చు పెట్టాల్సి వస్తుంది అన్నాడు. నాకు చాలా బాగా నచ్చింది ఆ అబ్బాయి చెప్పిన తర్వాత ఆ మాట. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఆ ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా ప్రతిసారి మా అమ్మ అడుగుతుంది, ఆ రూపాయి కూడా నువ్వు ఖర్చు పెడితే ఎక్కడ పెట్టావు అని చెప్పేసి. అంటే ఇంత దృఢంగా, ఇంత టైటనింగ్ సిచ్యువేషన్లో కూడా తల్లి అన్నది పిల్లలకి కాస్త ఏదో వాళ్ళ సంతోషానికి వాళ్ళు కొనుక్కుంటారు కదా అని చెప్పేసి ఆలోచించుకొని, తండ్రి ఇవ్వరు స్ట్రిక్ట్, కానీ తల్లి మాత్రం కరిగిపోతుంది. సో కరిగిపోతుంది కాబట్టి తల్లి పిల్లలకి అప్పుడప్పుడు కొంచెం ఒరే మీ నాన్న తెలిస్తే తోలు వలిచేస్తారా, చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టకుండా సేవ్ చేసుకో, ఎక్కడన్నా చిన్న లైక్ కిడ్డీ బ్యాంక్ కొనుక్కో, లేదంటే ఒకలాంటి అకౌంట్ ఓపెన్ చేసుకో అని చెప్తే, మాకేంటి సార్ చిన్న చిన్న ఖర్చులకు ఏం పనికిరావు కదా, ఆ ₹10-20 కూడా నేను అలాగే సేవ్ చేసుకుంటున్నాను, అది ఎక్కడ ఖర్చు కూడా పెట్టలేదు, ఎందుకంటే ₹10-20 ఏమొస్తుంది అసలు, మీకు సినిమా టికెట్ రాదు, యూ కాంట్ అఫోర్డ్ ఎనీథింగ్. సో నాకు అనిపించింది నిజంగా ఇంత హై ఇన్ఫ్లేషనరీ మార్కెట్స్లో, ఇంత హై కైండ్ ఆఫ్ ఇన్ఫ్లేషనరీ లైఫ్ స్టైల్లో మరి అందరు ఎలా బతుకుతున్నారండి? చిన్న చిన్న జీతాలు ఉన్నవాళ్ళు, 10,000 కంటే తక్కువ జీతాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును సార్, నిజంగానే. అంటే కొన్ని ఫ్యామిలీస్ అయినా ఇప్పుడు లేదు, ఒక చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీ తీసుకున్నా అందులో ఒక్కలే శాలరీ సంపాదిస్తూ అది కూడా 35,000 అనుకోండి, అక్కడ కూడా రూపాయి అన్నది చాలా మ్యాటర్. ఆ రూపాయికి వచ్చినప్పుడు నాకు చాలా బాధేసింది, ఒక్క రూపాయితో ఏదైనా సొల్యూషన్ ఇవ్వగలుగుతానా అన్న ఆలోచన ఒకసారి వచ్చిన తర్వాత ఐ జస్ట్ ట్రైడ్ అనమాట. అంటే ఇక్కడ మనము ఎలా చేయాలి, ఇది ఎలా పాసిబుల్, దీనికి ఎంత రిటర్న్స్ వస్తుంది, అసలు ఇది పాసిబులేనా కాదా? ఎందుకంటే ఇప్పటిదాకా నా ఎంటైర్ కెరియర్లో ఐ ఓన్లీ డిడ్ విత్ couple of thousandsతో నేను చేశాను నేను ఇన్వెస్ట్మెంట్కి. సో బాగా రీసెర్చ్ చేసిన తర్వాత వాట్ ఈస్ ద పాసిబిలిటీ అని చెప్పి చూస్తే సంవత్సరానికి ₹12, నెలకి రూపాయి, అక్షరాల ₹1 పెట్టుబడి. అయితే ఎంత రిటర్న్ వస్తుంది? ఇక రూపాయి అంటే మహా అంటే 1000 అంటారేమో, 500 అంటారేమో, ఇన్ని సంవత్సరాలు ఆగమంటున్నారు కదా, 30 సంవత్సరాలు ఆగమంటున్నారు కదా, వేస్తేలే పెద్ద మనిషి ఏదో చెప్తున్నాడు ఒకసారి ఇందాంలే అనుకుంటూ ఆ అబ్బాయి కూడా కాస్త ఇగ్నోర్ చేస్తూ విన్నాడు. సో ఇవన్నీ మాట్లాడిన తర్వాత అతన్ని పిలిపించేసి మళ్ళీ నేను స్టార్ట్ చేశా ఈ ఇన్వెస్ట్మెంట్ విషయం. ₹1తో నువ్వు 30 సంవత్సరాల తర్వాత నువ్వు 1,00,000 కాదు, 10 లక్షలు కాదు, 50 లక్షల కంటే కూడా ఎక్కువగా సంపాదిస్తావు ₹1 పెట్టుబడితో. ఎంత సార్, ఎంత ఉంటుంది నెంబర్? ఎంటైర్లీ అబౌట్ చెప్పాలి అంటే 77 lakh rupees వస్తాయి ఆఫ్టర్ 30 years, ఆన్ ద 30th year, నాట్ ఈవెన్ ఆఫ్టర్. సార్ నేనే ఇన్వెస్ట్ చేస్తా సార్,
రూపీ కాబట్టి యాక్చువల్గా Absolutely. రూపీ కూడా అంటే ఇప్పుడున్నది చాలా తక్కువ అని అనుకుంటారు, కానీ అదే కొంతమంది ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ 100% ఇంపార్టెంట్ సార్ అది. నేను ట్రై చేస్తాను సార్, ఎందుకంటే రూపీ కాబట్టి. కానీ 30 సంవత్సరాలు మీరు ఇన్వెస్ట్ Sure. చేసుకుంటూ పోవాలి. షూర్ సార్, ఓకేనా? షూర్. అయితే ఇంకొక విషయం ఉంది, పూర్తి డీటెయిల్స్ చెప్తాను వినండి. ₹1 పాటు మీరు పెట్టుబడి స్టార్ట్ చేస్తే సంవత్సరానికి ఒక్కసారి మీరు 50% పెంచుకుంటూ వెళ్ళాలి. అంటే మొదటి సంవత్సరం మొత్తం 12 నెలలు మీరు ₹12 పెట్టుబడి పెట్టిన తర్వాత రెండో సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు మీరు ఆ రూపాయిని 50% పెంచాలి, అంటే ₹1. ఓకేనా? ₹1.50తో మీరు పెంచాలి, అంటే సెకండ్ ఇయర్ నుంచి మీరు ₹1.50 పెట్టుబడి పెట్టాలి. అలా ప్రతి సంవత్సరం మీరు 50% పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకే. అండ్ మీకు ఇప్పటిదాకా నేను చేసిన వీడియోస్లో లైక్ ఆర్ చూపించిన మ్యూచువల్ ఫండ్స్లో నేను చూపించే ఉంటాను, లైక్ 40% వరకు వచ్చింది, 100% కూడా రిటర్న్స్ ప్రతి సంవత్సరం ఇచ్చాయి. మనం అంత తీసుకోవట్లే. ఇక్కడ వర్స్ట్ కేస్ సినారియోలో మీరు 12% కూడా ప్రతి సంవత్సరానికి మీరు రిటర్న్స్ పొందితే 30 సంవత్సరాల తర్వాత 50% ప్రకారంగా పెంచుకుంటూ వెళ్తే మీకు వచ్చేది ₹77,76,000 అక్షరాల. కెన్ యూ బిలీవ్ దిస్? దిస్ ఇస్ పవర్ ఆఫ్ కంపౌండింగ్ అంటారు దీన్ని. అంటే ₹1 ఇంత మ్యాజిక్ చేస్తే ₹10 ఎంత ఇవ్వచ్చండి మనకి? కెన్ యూ జస్ట్ ఇమాజిన్? సో లెట్స్ డూ దాట్ క్యాల్కులేషన్ ఆల్సో. సో రూపాయిది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా. అఫ్ కోర్స్ ఆ అబ్బాయి దగ్గరే ₹10-20 మిగిలినప్పుడు ఆ అబ్బాయి కూడా ఈజీగా ₹10 పెట్టచ్చు కదండి. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాము ₹10తో మనం ఎంత సంపాదించవచ్చు. సో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను, ఇట్స్ అ మ్యాజికల్ ఫిగర్ అనమాట. సో ₹10 విత్ అ 50% ఇంక్రీజ్ యాన్యువల్లీ, 12% రిటర్న్స్. సార్ 12% అనేది యావరేజ్ గా తీసుకున్నాం, అంతకన్నా ఎక్కువ చాలా రావచ్చు. తక్కువ. యావరేజ్ అంటే మీకు కనీసం మీకు ఒక 24% లేదా 36% తీసుకోవాలి యావరేజ్ అంటే. కానీ నేను యావరేజ్ కంటే చాలా తక్కువ తీసుకున్నాను, 12% మాత్రమే. ఓకేనా? నా లుక్ ఎట్ ద ఫిగర్. ₹10 పర్ మంత్ మీరు పెట్టుబడి పెడితే మీకు ఎంత వస్తుంది? ₹7,78,00,000. కెన్ యూ జస్ట్ ఇమాజిన్? 7,78 lakhs. ఇఫ్ యూ ఇంక్రీజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ బై ₹10 అనమాట. రూపాయి కాకుండా రూపాయికి 77 లక్షలు, ₹10కి ₹7,78,00,000. సో ఇలాంటి ఐడియా ఎలా సూట్ అయ్యింది మీకు, ఎలా నచ్చింది? నేను ఏం చేయబోతున్నానంటే నిజంగా ఆఫ్టర్ దిస్ షూట్ ఐఎమ్ గోయింగ్ టు అప్రోచ్ ఆల్ ద స్కూల్స్, ఆల్ ద పేరెంట్స్ని పిలిపించేసి మీ పిల్లలకి ఈ పద్ధతి అలవాటు చేయండి. వాళ్ళకు మీరు చాక్లెట్ కొనిస్తున్నారు, బొమ్మలు కొనిస్తున్నారు, బట్టలు కొనిస్తున్నారు, షూస్, ఇంకా కావాల్సిన అన్నీ. బర్త్డే కంటే ముందు, బర్త్డే తర్వాత, న్యూ ఇయర్ వస్తే, ఏదన్నా ఎక్స్క్యూజ్ వస్తే కేకులు అంటారు. ఇవన్నిటికీ కొన్ని ₹100,000 మీరు తగలబెడుతున్నారు కదా. ఐఎమ్ సారీ టు సే దాట్, బట్ నిజంగానే ఖర్చు పెడుతున్నారు. ఇన్ని రూపాయలు మీరు అక్కడ ఖర్చు పెట్టినప్పుడు ఒక ₹10 పెట్టుబడి పెట్టలేరా? డెఫినెట్ గా సార్, అదే అనిపించి నేనే అన్నాను, అంటే ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేస్తే బెటర్, రిస్క్ ఉండదు కదా. ఒకవేళ వస్తే ఓకే, లేదైనా కూడా తక్కువ అమౌంటే కదా, మనకి బరువు అనిపించదు. సో అందుకే నేను ఫిక్స్ అయ్యాను సార్ ఇది చేద్దాము అని. సో మరి నాలాగే ఎవరైనా కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్నా, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? సింపుల్ అండి. మీరు చేయాల్సిందల్లా యూ గో టు యువర్ ఆఫీస్, యూ డూ యువర్ హోంవర్క్, ఆర్ ఏదన్నా అంటే చదవాలనుకుంటే స్టూడెంట్స్ అందరూ మంచిగా చదువు మీద ధ్యాస పెట్టండి. చేయాల్సిందల్లా సింపుల్గా ఒక ఫోన్ కాల్ మాత్రమే. అండ్ ఫోన్ లైన్స్ బిజీగా ఉన్నాయి, ఒకవేళ సమ్ టైమ్స్ రెస్పాన్స్ ఒకవేళ కష్టం అనిపించింది అనుకోండి, ఆ టైంలో వాట్సాప్ ఉందిగా, మెసేజ్ పెట్టమని చెప్తాను. ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు. నేను స్పెషల్గా ఏం చెప్తానంటే ప్రతి గ్రోనప్ కిడ్, అంటే ఎవరైతే ఓవర్ అండ్ అబౌవ్ ఏజ్ ఆఫ్ 21 ఉన్నారో వాళ్ళందరూ, ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పేరెంట్స్, దయచేసి ఇదంతా పిల్లలకి చూపించండి. సో దట్ దే విల్ అండర్స్టాండ్, నేను ఇంత చిన్న ఏజ్ నుంచే నేను మొదలు పెడితే నేను కోట్లాధికారి అవ్వచ్చా అన్న నిజాన్ని నేను చూపించి నేను మీకు అది మీ చేతిలో వచ్చేలాగా నేను చేస్తాను. అండ్ యూ క్యాన్ మేక్ దట్ కైండ్ ఆఫ్ మనీ. సో నేనంటాను, పేరెంట్స్, ఎనీబడి హూ ఈజ్ అబౌట్ 21, ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ మై మాస్టర్ క్లాస్. నా మాస్టర్ క్లాస్లో మీకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్లో మీకు పూర్తి ఎడ్యుకేషన్ అవైలబుల్ ఉంది. ఇంకా మనము ఎలా ఈ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని ముందుకు తీసుకెళ్లొచ్చు, అవసరమైతే దీనికంటే ఎక్కువ సంపాదించే స్కోప్ ఉందా, ఎలాంటి కైండ్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి, అవన్నీ మనం క్లాస్లో నేర్చుకోబోతున్నాము. కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఈ రోజే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.